అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాల్టి ఈ వీడియోలో మనం రిసెషన్ పరిస్థితి ఏంటి అనేది ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. దాట్ టు ఇన్ ది ఐటీ ఇండస్ట్రీ. లక్కీగా నాకు ఇటు ఐటీ ఇండస్ట్రీలోను అటు అకాడమియాలోను మంచి కనెక్షన్స్ ఉండడం వల్ల ఇటు కాలేజెస్లో ఏం జరుగుతుంది, ప్లేస్మెంట్స్ పరిస్థితి ఏంటి, అండ్ అటు ఐటీ ఇండస్ట్రీలో బేసిక్గా సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు హైరింగ్ని ఆపేశారు, ఎందుకు హైరింగ్ని తగ్గించారు, సిచ్యువేషన్ ఏంటి అనే ఐడియా ఉంది. కాబట్టి నాకు తెలిసిన ఇన్సైట్స్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీరు డెఫినెట్లీ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. హిట్ దట్ లైక్ బటన్ అండ్ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియోలో మనం రిసెషన్ గురించి కంటే ఈ రిసెషన్ వల్ల ఐటీ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ గురించి ఎక్కువ డిస్కస్ చేద్దాం. బికాజ్ రిసెషన్ హ్యాస్ అ లాట్ టు డూ విత్ ద మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్. దాని అలా పక్కన పెడితే దీనివల్ల ఇండస్ట్రీలో హైరింగ్ అండ్ జాబ్స్ మీద ఇంపాక్ట్ ఏంటి, ఇంపాక్ట్ ఉందా అని చూసుకుంటే ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంది అండ్ గట్టిగా ఉంది. కానీ ఈ టైంలో కూడా ప్రస్తుతానికి నెక్స్ట్ లెవెల్ ద్వారా ఫోన్పే 2 రోల్స్ కోసం హైరింగ్ చేసుకుంటుంది. రోల్ నెంబర్ 1 సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, శాలరీ రేంజ్ ఫ్రమ్ 25 to 50 LPA అంట, లొకేషన్ బెంగళూరు. రోల్ నెంబర్ 2 iOS డెవలపర్ అంట, శాలరీ రేంజ్ ఫ్రమ్ 30 to 45 LPA, లొకేషన్ అగైన్ బెంగళూరు. తెలిసే ఉంటుంది, ఫోన్పే ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజిటల్ పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. కేవలం లాస్ట్ మంతే ఫోన్పే ద్వారా 5.33 బిలియన్ వర్త్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగాయంట. అండ్ వీళ్ళ యొక్క వర్కింగ్ కల్చర్ కూడా మీకు నచ్చుతుంది. ఫ్రీ స్నాక్స్ ఉంటాయంట, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుందంట, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయంట. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ దీస్ రోల్స్, వెంటనే డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉన్న లింక్ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ ప్రొఫైల్ని కంప్లీట్ చేసి ఫోన్పేతో AI బేస్డ్ ఇంటర్వ్యూ ఇచ్చి ఒకవేళ సెలెక్ట్ అవుతే డైరెక్ట్గా రిక్రూటర్స్తో కనెక్ట్ అవ్వచ్చు. సో డెఫినెట్లీ ఈ యాప్ని ట్రై చేయండి. దాంతోపాటు వీళ్ళకి మంత్లీ కాంటెస్ట్లు ఉంటాయి. దాంట్లో గెలిస్తే అగైన్ మంచి ప్రైజెస్ లైక్ మ్యాక్ బుక్స్ అండ్ అవి ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ మంత్లీ కాంటెస్ట్ 30th November ఉందంట. డూ చెక్ ఇట్ అవుట్. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే బోల్డ్ అన్ని, అండ్ ఈ ఇయర్ స్టార్టింగ్లో కూడా బోల్డ్ అన్ని లే ఆఫ్స్ జరిగాయి కదా. సో లే ఆఫ్స్ అంటే ఏంటి, ఉన్న వాళ్ళని పీకేయడం. సో ఉన్న వాళ్ళని పీకేసే సిచ్యువేషన్ వచ్చింది అంటే ఐదర్ రిక్వైర్మెంట్ అవసరమైన తగ్గుండాలి ఆర్ ఇంకేదైనా ఫ్యాక్టర్ ఉండాలి. సో రెండు కరెక్టే. సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో రిక్వైర్మెంట్ తగ్గింది, ఎందుకో చెప్తాను. అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వేరే ఫ్యాక్టర్ ఉంది. ఐ టెల్ యూ బోత్. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి, వాళ్ళకి సొంతంగా ప్రొడక్ట్స్ ఉండవు, వేరే క్లయింట్స్ నుంచి ప్రాజెక్టులు తెచ్చుకొని వాటిని డెవలప్ చేసి డెలివర్ చేస్తారు, దాని నుంచి డబ్బులు సంపాదిస్తారు కదా. సో ఇక్కడ ఏమైందంటే డెఫినెట్లీ రిక్వైర్మెంట్ తగ్గింది. ఇదివరకు అంత ఎక్కువ ప్రాజెక్ట్స్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి ఈ మధ్యన రావట్లేదు. సో రిక్వైర్మెంట్ తగ్గింది, బెంచ్ పర్సంటేజ్ పెరిగింది. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఆఫర్స్ ఇచ్చిన వాళ్ళకి ఇంకా జాబ్స్ ఇవ్వలేదు. అండ్ దానివల్ల ఆబ్వియస్లీ ఉన్న వాళ్ళని తీసుకోలేకపోతున్నారు, రిటైన్ చేయలేకపోతున్నారు. అంటే కొత్త వాళ్ళని తీసుకోరు కాబట్టి అక్కడ డెఫినెట్లీ నెంబర్ ఆఫ్ హైరింగ్స్ బాగా డ్రాప్ అయ్యాయి. దట్స్ వన్ పాయింట్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, చెప్పాను కదా సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ యాక్చువల్లీ ప్రాఫిటబిలిటీ అనమాట. ఒక కంపెనీ పబ్లిక్గా లిస్ట్ అయ్యి ఉంది స్టాక్ మార్కెట్లో అంటే వాళ్ళ యొక్క షేర్ ప్రైసెస్ మేజర్గా డిసైడ్ అయ్యేది బేస్డ్ ఆన్ ద ప్రాఫిటబిలిటీ. ఆ కంపెనీ ఏ విధంగా ప్రాఫిటబిలిటీ అచీవ్ చేస్తుంది, పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది, గ్రోత్ ఏ విధంగా ఉంది, రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, దాంట్లో క్యాష్ ఫ్లో ఎంత, క్యాష్ ఫ్లో పాజిటివా, క్యాష్ ఫ్లో నెగటివా, వీటినన్నిటిని బేస్ చేసుకుని ఆ పర్టికులర్ స్టాక్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ప్రాఫిటబిలిటీ పెరగాలి అంటే ఖర్చులు తగ్గాలి. ఖర్చుల్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఈజ్ హ్యూమన్ రిసోర్సెస్. అంటే ఆ కంపెనీ యొక్క ఎంప్లాయీస్. చాలాసార్లు ఒక కంపెనీలో మేజర్ ఎక్స్పెన్స్ ఈజ్ దేర్ ఎంప్లాయీస్. సో ఏం చేశారు, కొత్త ఫీచర్స్ని రిలీజ్ చేయడం మానేసి ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేసి, ఆబ్వియస్లీ ఫీచర్ డెవలప్మెంట్ లేనప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఉండేదల్లా ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఫీచర్స్. కాబట్టి రిక్వైర్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ తగ్గిపోతుంది. కాబట్టి లే ఆఫ్స్ అండ్ నంబర్ ఆఫ్ హైరింగ్స్ తగ్గడం జరిగింది. ఓకే, కాబట్టి ఈ 2 పాయింట్స్ మీకు అర్థమై ఉంటే ఐటీ ఇండస్ట్రీలో ఈ సిచ్యువేషన్ ఎందుకు ఉంది అని ఐడియా వచ్చి ఉంటుంది. నౌ సిచ్యువేషన్ ఏంటి, నిజంగా ఏ విధంగా ఉంది చూసుకుంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో హైరింగ్స్ బాగా తగ్గాయి. ఓకే, సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో హైరింగ్స్ చాలా చోట్ల మొత్తానికి ఆగిపోయాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ న్యూ పీపుల్, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో ఆఫర్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని రిటైన్ చేసుకుందాం, వాళ్ళకే కైండ్ ఆఫ్ జాబ్ ఇద్దాం, వాళ్ళని ఉంచుకుందాం, ఆ బెంచ్లో ఉన్న వాళ్ళని తీసుకుందాం, ఇటువంటి ఆలోచనలో ఉన్నారు. కొత్త వాళ్ళని తీసుకుని ఏం చేస్తారు కదా. సో ఈ ఆలోచనలో ఉండి కొత్త వాళ్ళని తీసుకోవడం యాక్చువల్గా కొన్ని కంపెనీస్ ఆపేశాయి. సో నాకు కాలేజెస్ నుంచి తెలిసింది ఏంటంటే ఈ మధ్యన హైరింగ్కి వచ్చే కంపెనీస్ యొక్క నెంబర్ బాగా డ్రాప్ అయిపోయిందంట. రావట్లేదు కంపెనీస్. ఓకే, వస్తున్నాయి కంపెనీస్ అంటే దే ఆర్ స్టార్టప్స్. డెఫినెట్లీ ఎక్కువ మందిని కాదు, ఎక్కువ ప్రైస్కి కాదు, అంటే ఎక్కువ సిటీస్కి కాదు, తక్కువ సిటీస్కే, మరీ హై సిటీస్ కాదు, బట్ తీసుకుంటున్నారు.
దెర్ ఆర్ స్టిల్ హోప్స్ విత్ గెటింగ్ అ జాబ్ ఇన్ టు స్టార్టప్. దీనికోసం మీరు చేయవలసింది ఏంటి అంటే కేవలం డిఎస్ఏ సరిపోదు, డిఎస్ఏతో పాటు ఎంతో కొంత డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆర్ అట్లీస్ట్ స్కిల్ ఉండాలి. డెవలప్మెంట్ కెన్ బి ఎనీథింగ్, యాప్ డెవలప్మెంట్, యాప్లో అగైన్ ఆండ్రాయిడ్ అవ్వచ్చు, ఐఓఎస్ అవ్వచ్చు, యూ కెన్ హ్యావ్ వెబ్ డెవలప్మెంట్. ఎనీ డెవలప్మెంట్ స్కిల్ ఉంటే మీకు స్టార్టప్స్లో జాబ్ దొరకడం చాలా ఈజీగా ఉంటుంది. నౌ స్టార్టప్స్లో జాబ్ అప్డేట్స్ కోసం వెల్ ఫౌండ్, లింక్డ్ఇన్ వీటిని చెక్అవుట్ చేయొచ్చు. లేదా మీకు నిజంగా స్కిల్ ఉంది, మీకు ఆ స్టార్టప్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది అనే నమ్మకం ఉంటే స్టార్టప్సే కాబట్టి వాళ్ళ యొక్క సిటీఓకి డైరెక్ట్గా మీరు ఈమెయిల్ చేయొచ్చు ఆర్ లింక్డ్ఇన్లో డిఎం చేయొచ్చు. నిజంగా మీ ప్రొఫైల్ బాగుంటే, మీ రెజ్యూమ్ బాగుంటే సిటీఓ విల్ షేర్ యువర్ ప్రొఫైల్ విత్ ద రిక్రూటర్. ఆబ్వియస్లీ స్టార్టప్స్లో రిక్రూట్మెంట్ సిస్టమ్ అని సెపరేట్ టీమ్ ఇదంతా ఉండదు కాబట్టి దే కెన్ కైండ్ ఆఫ్ టేక్ యూ ఇన్. కాబట్టి ఈ ఛాన్స్ ఉంది. సో రెఫరల్స్ కానీ ఆర్ ఈ విధంగా డైరెక్ట్ కోల్డ్ ఈమెయిల్స్ కానీ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గో అహెడ్, స్టార్టప్స్కి ట్రై చేయొచ్చు. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో రిక్వైర్మెంట్ తగ్గింది, హైరింగ్ తగ్గింది, జీరో అయిపోలేదు. సో కీప్ ఆన్ ట్రయింగ్ దెమ్, బట్ దానికోసం ఆగిపోకండి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అయితే డెఫినెట్లీ చెప్పాలంటే ఫ్రీజ్ వచ్చింది కాబట్టి వాటిని ట్రై చేయండి. బట్ మోస్ట్లీ మీకు అక్కడ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోవచ్చు. ట్రై ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, డిఎస్ఏ రావాలి, ఆర్ స్టార్టప్స్ డిఎస్ఏ ప్లస్ డెవ్. ఓకే, ఈ స్కిల్స్ని నేర్చుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను చూసింది ఏంటంటే నా జూనియర్స్ నుంచి స్కిల్ ఉంటే 1 or 2 months డిలే అవ్వచ్చు కానీ యూ విల్ గెట్ అ జాబ్ ఫర్ షూర్. సో డెఫినెట్లీ స్కిల్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఇంకా టైం కావాలి అనుకుంటే యూ క్యాన్ ట్రై ఫర్ గేట్ ఎగ్జామ్ ఆల్సో. కొంతమంది అన్న గేట్ ఎగ్జామ్ రాయమంటావా, ఎందుకంటే 2 years ఎంటెక్ చేస్తే ఆ టైం దొరుకుతుంది, ఆ లోపు సిచ్యువేషన్ బెటర్ అవ్వచ్చు కదా అంటే ఇట్స్ అప్ టు యూ. ఒకవేళ గేట్ రాసి ఎంటెక్ చేద్దాము అనుకుంటే చేయొచ్చు. కాబట్టి స్కిల్ జీరో ఉంటే ఏమీ లేకపోతే గేట్ ఎగ్జామ్ రాసి ఎంటెక్ జాయిన్ అయ్యి ఆ 2 years కావాలంటే పర్ఫెక్షన్ తెచ్చుకోవచ్చు. స్కిల్ ఆల్రెడీ ఉంది అనుకుంటే యూ కెన్ స్టిల్ ట్రై ఫర్ జాబ్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను. హెల్ప్ అయ్యి ఉంటే డెఫినెట్లీ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.